49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 50% ఆఫ్ ఆన్ IVF. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము ఉగాది పండుగ విశిష్టత మాట్లాడుకున్నాం. ఇంకా ఆ రోజు ఏం చేస్తామండి? ఇంకా చేయాల్సిన విధి విధానాలు ఏమన్నా ఉన్నాయా? వంట వండుకోవటమే అంతేనా? కొన్ని ఊళ్ళల్లో అమ్మవారికి నివేదన చేస్తారు. అమ్మవారి నివేదనలు పలారాలు ఎత్తటం అంటారు కొన్ని చోట్ల. అమ్మవారికి అంటే ఏమనాలి దాన్ని, ఉపారాలు పెట్టడం, ఉపహారాలు అన్నమాట. ఉపహారాలు ఎత్తటం అమ్మవారి కోసమే. ఈ ఉగాది పండగ దగ్గర నుంచి మనకి సీజన్ మారుతుంది కదా. అవును. ఆ అమ్మవారికి సంబంధించిన వ్యాధులు, అంటు వ్యాధులు ప్రబలుతాయి. ఓకే. అందుకని గ్రామ దేవతలకి అన్న నివేదన చేయటం ఒక పద్ధతిగా కనపడుతుంది. మా అత్తవారింట్లో కూడా ఉంది, అమ్మవారి నివేదన అని చేస్తారు. మొదట చాలా సంవత్సరాలు నేను చేయలేదు, నాకు తెలియక. తర్వాత ఒక సంవత్సరం మా అమ్మగారు మా ఇంట్లో ఉన్నారు, ఆవిడ ఆ నివేదన చేయటం దీన్ని చూపిస్తానని ఉన్నారు మా ఇంట్లో. అది ఎట్లా చేస్తారంటే, ఇప్పుడు మా వాళ్ళు చేసే విధానం, గోడకి బొట్లు పెట్టి గోడకు ఒక చోట శుభ్రంగా తుడిచేస్తారు నీట్గా, గుండ్రంగా పసుపు రాసి దాని మీద కుంకుమతోటి 3 రేఖలు 3 బొట్లు పెడతారు. అట్లా చూసేసరికల్లా మనకు అదొక పవిత్ర భావన, ప్లేస్ ఒక ప్రత్యేకమైన స్వరూపంలాగా కనపడుతుంది. 3 కుంకుమ రేఖలు ఉంచి ఆ కింద చక్కగా ముగ్గు అది వేసి 2 అరిటాకులు పరిచి 5 నివేదనలు ఖచ్చితంగా చేస్తారు. అన్నం కూర పప్పు కాకుండా గారెలు, బూరెలు, పాయసం, పులిహోర, పొంగు బూరెలు అంటారు. ఈ 5 చేస్తారు మా వాళ్ళ ఇంట్లో అయితే. ఒక్కొక్క చోట ఒక్కో రకంగా ఉంటుంది కదా. ఇవి తర్వాత ఏమో అన్నం, పప్పు, కూర, చారు లేదా రసం కాకపోతే పులుసు, తర్వాత పెరుగన్నము, ఇవన్నీ 2 అరిటాకులను చక్కగా పూర్తిగా వడ్డం చేసి నెయ్యి వేసి ఆ 2 అరిటాకుల్ని అమ్మవారికి నివేదన చేస్తారు. ఒక ఆకుని చాకలికి ఇచ్చే పద్ధతి ఉండేది ఆ ఊళ్ళల్లో. ఓహో. చాకలికి ఇస్తారు. చలవని అంటే ఇప్పుడు తర్వాత కాలంలో అంటే ఇది వరకట ఏమయ్యేది, ఇలాగా పిల్లలకు అంటువ్యాధులు అవి వస్తే మా అంకమ్మ, రాఘవులు వాళ్ళే వచ్చి దిగదొడవటం, అవన్నీ కూడా బట్టలు ఉతికే వాళ్ళే చేసేవాళ్ళు. వాళ్ళకి ఇస్తే మంచిది అని, గంగానమ్మ వారికి వాళ్ళ దీంట్లో ఉంటుందని అట్లా చెప్తారు. గంగానమ్మకి నివేదన చేయించటం కూడా మా ఊళ్ళో చాకలతోటి చేయిస్తారు. వాళ్ళే అలవాటుగా చేస్తారు. పెరుగన్నం నివేదన చేయటం కొన్ని చోట్ల ఈ ఉపారాలు ఎత్తటంలో మన ఊళ్ళని బట్టి, ఇప్పుడు మా వాళ్ళ వైపు ఊరు పద్ధతి ఇది. నేను ఇంకొక చుట్టాల ఇంట్లో చూశాను నేను, వాళ్ళైతే ఇవన్నీ లెక్కగా 11 కుడుములు, 11 అలా ఇవి గారెలు, 11 బూరెలు, అట్లా అన్నీ 11 చేసి ఈ నూనెలో వేసే పదార్థాలు 11. తర్వాత ఏమో అన్నం కూడా 11 గుప్పెళ్ళ అన్నం ఉండి పులిహోర ఉండేరు. ఓహో. లెక్కగా ఆ మొత్తాన్ని నివేదన చేసి ప్రసాదంగా ఇంట్లోకి కొంత ఉంచుకుని తతిమాది చాకలికి ఇవ్వటం. ఇదో విధానం కనిపిస్తుంది. సాధారణంగా అందరూ కూడా గారెలు, బూర్లు, బొబ్బట్లు అలాంటివి చేసుకుంటాం. రేపు ఏటా చేస్తున్నామని కొంచెం బొబ్బట్లలో వేరియేషన్ ఒకటి, బూరెల్లో వేరియేషన్ ఇంకో రకం, పులిహారలో ఒట్టి చింతపండు పులిహార కాకుండా ఇంకో రకం పులిహార ఏదైనా, ఇది నియమంగా చేస్తారు. ఓకే. పిల్లల కోసం ఇదేంటంటే సంతానానికి ఇంట్లో ఎవరికి చర్మ వ్యాధులు రాకుండా ఉండటం కోసం. ఎక్కువగా మనకు అదే ఇది కదా, ఈ వేపూత కాలం కాబట్టి ఇప్పుడు ఏమొస్తాయి, పొంగు వస్తుంది, ఆట్లం వస్తుంది, జనరల్గా వచ్చేవి. ఓసారి వస్తే మళ్ళీ ఆట్లమ్మ రాదనుకునే వాళ్ళం ఇది వరకు. ఇప్పుడు అలా కనపడలా. ఇప్పుడు 2 సార్లు 3 సార్లు ఆట్లమ్మ వచ్చిన వాళ్ళు కూడా అక్కడక్కడ కనిపిస్తున్నారు. అంటే అదే మనకి దీనిలాగా పనిచేస్తుంది, వ్యాక్సిన్ లాగా. 1 టైం వస్తే ట్రాపికల్ ఫీవర్స్ మళ్ళీ రావంటారు. కానీ ఇప్పుడు మనం ఆ రకంగా చూడటం లేదు. అవునండి, అలా చూడట్లేదు. కాబట్టి మరి ఏం చేస్తాము, వస్తాయన్న అనుమానము, భయము ఉంటాయి కదా. ఒకసారి మా ఇంట్లో వచ్చింది కాబట్టి మానేస్తామని కాకుండా పూజా విధానాలు మన ఇళ్లల్లో ఏ ఉన్నాయో కనుక్కోండి. మన అమ్మమ్మ ఏం చేసేవారు, లేదా మన అత్తగారు, ఆవిడత్తగారు, వాళ్ళత్తగారు ఏం చేసేవాళ్ళు, అంతే. వీటిలలో అమ్మ వాళ్ళ వైపు చేసేదేదో మీకు ఒకటి అలవాటుగా ఉంది, అది మీకు మనసుకి ఇష్టం, మీ అత్తగారు పర్మిషన్ చేసుకుని మీ ఇంట్లో కూడా చేసుకోండి. మీ అత్తగారు పర్మిషన్ తీసుకోండి. వాళ్ళ ఇళ్లలో మనం చెయ్యొద్దు అని ఆవిడంటే చేయకూడదు. అత్తగారు లేరు అనుకోండి, అత్తలేని కోడళ్ళు ఉత్తమరాలు, అన్ని పనులు చేసుకోవచ్చు సాయిగా. లేకపోతే అడిగేదే లేదు కదా. ఉంటే మాత్రం అడిగి పర్మిషన్ తీసుకుని మీ కులాచారాలు, దేశాచారాలు, గ్రామాచారాలు, దేశాచారం అంటే మన ఊళ్ళల్లో చేసే పద్ధతులు, అంతే, అలాంటివి చేయటం. తర్వాత పానకం కూడా ఒకటి చేస్తారు.
ఉగాది రోజు అండి. ఉగాది రోజు నుంచి మొదలు. ఇక్కడి నుంచి మనం నవరాత్రులకి పూజా విధానాలు కదా, వసంత నవరాత్రులు ప్రారంభం అవుతాయి. అవునవునవును. అంతే కదా, వసంత నవరాత్రులు శ్రీరామనవమికి ఆరంభం. దీనికి ఒక రోజు ముందు కూడా మొదలవుతాయి మనకి. మన భద్రాచల ఏమన్నా రామచంద్రస్వామి దేవస్థానానికి ఈ అక్షింతలు అవి తలంబరాలు అవి రెడీ అయిపోతున్నాయి ఆల్రెడీ. మంచి రోజు చూసుకుని వస్త్రాలు నేయటం ఆరంభించేశారు. ఈ మనం పసుపు కొట్టటాలు ఇలాంటి కార్యక్రమాలు, తర్వాత ఏమో ధ్వజారోహణ చేయటము, ధాన్యారోపణం అవి చేస్తారు కదా, నవధాన్యాలు అవి ఆరోపణ, అంకురార్పణ, అవన్నీ బహుశా పాడ్యమి నాడు ఉగాది పండగ రోజున అట్లా మొదలు పెడతారు. మనం నవరాత్రి ఉత్సవాలు చేసుకునే వాళ్ళంతా కూడా పండగ రోజు నుంచి స్టార్ట్ చేసుకుంటారు, ఉగాది రోజు నుంచి. మనం కూడా అంతే. ఇప్పుడు మనం పండగ వీడియోలో చెప్పని ఒక విషయం చెప్తాను. మనం ఒకవేళ శ్రీరామనవమి నాటికి రామాయణాన్ని కానీ సుందరకాండని కానీ ఏదైనా పూర్తి చేయదలుచుకుంటే, సంతానేచ్ఛ ఉన్నవాళ్ళు, పిల్లలు కావాలని కోరుకునే వాళ్ళు పాడ్యమి నాడు మొదలుపెట్టి బాలకాండ పారాయణ చేయండి. బాలకాండ పారాయణ విభజించుకోండి. ఎట్లా విభజిస్తే మనకి పండగ నాటికి పూర్తవుతుందో చూసుకోవాలి. సీతా కళ్యాణ ఘట్టం అయిపోయి పరశురామ గర్భభంగం అయిపోయి రాముడు సీత అయోధ్యకి మరలటం వరకు ఉంటుంది బాలకాండ. ఈ మధ్యలో మనకి ఏమేమి వస్తాయి, గంగా అవతరణ, స్కందోత్పత్తి, అవన్నీ వస్తాయి. స్కందోత్పత్తి కూడా అందులోనే ఉంటుంది. పుత్రకామేష్టి యాగం మొదలు, తర్వాత రాముడు లక్ష్మణులని విశ్వామిత్రుడు తీసుకెళ్ళటము, యాగ సంరక్షణ, దారిలో తాటకా సంహారము, అహల్య ఉద్ధరణము, ఈ కథలు వస్తాయి. అక్కడి నుంచి విశ్వామిత్ర మహర్షి రాముల వారికి చెప్పినటువంటి కథలు, ఆ కథల్లోదే గంగా అవతరణం వస్తుంది. గంగా నదిని చూసి గంగా అవతరణం, స్కందోత్పత్తి అవన్నీ చెప్పబడతాయి. ఈ 9 రోజుల పాటు మనం అది చేసుకోవచ్చు. లేదా జనరల్గా మనకి ఏదైనా సమస్యలు ఉన్నాయి, పారాయణ చేసుకోవాలనుకుంటే ఈ 9 రోజులు సుందరకాండను కూడా మనం పారాయణ చేసుకోవచ్చు. పూర్తి రామాయణం పారాయణ చేయగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు వాళ్ళ పద్ధతి ప్రకారం చేసుకుంటారు. అలా చేయలేని వాళ్ళు కనుక బాలకాండను చేయొచ్చు. తర్వాత దీన్ని చేసుకోవచ్చు. ఇంకో పాయింట్, మూడో పాయింట్ ఏంటంటే, మన పిల్లల్లో ఎవరికైనా దుష్ప్రవర్తులు ఉన్నాయి, లేదా సరిగ్గా చదువుకోవట్లేదు, మాట వింటలేదు, దుస్సావాసాల పాలైపోయారు, వివాహాలు అయిన తర్వాత కూడా వాళ్ళు మనతోటి సరిగ్గా ఉండట్లేదు, ఇలాంటివి ఉంటే అయోధ్యకాండలోని తొలి 2 సర్గలు శ్రీరామ గుణవర్ణనము, 2 సర్గలు కలిపి ఒక 60 శ్లోకాలు ఉన్నాయేమో అటు ఇటుగా, ఆ 2 సర్గల్ని పారాయణ చేసుకోవచ్చు. అది కూడా పాడ్యమి నాడు మొదలు పెట్టుకుని నవమి నాటి దాకా, అంటే 9 సార్లు చదువుతాం మనం దాన్ని. శ్రీరామనవమి రోజున 9వ సారి చదువుకుంటే కనుక పిల్లల్లో చాలా గుణాలు మార్పు వస్తాయి. వీటన్నిటికీ పానకము నివేదన చేసుకుంటే మంచిది. అరటిపళ్ళు రోజు 4 అరటిపళ్ళు, కొంచెం పానకము నివేదన చేసుకుని ఆఖరి రోజున శ్రీరామనవమి రోజున మనం పానకం చేస్తాం, వడపప్పు పెట్టుకుంటాం, కొబ్బరికాయలు కొట్టుకుంటాం, ఇవన్నీ చేసుకోవచ్చు. నియమం పెట్టుకుని ఈ 9 డేస్ కనుక మనం రామాయణ పారాయణ చేసుకుంటే, తొలి రోజున పండగ నాడేమో మనం భక్ష్యాలు అవి చాలా వండుకుంటాం కదా, అవి ఎలాగో నివేదన అవుతాయి. తర్వాత రోజులంతా కూడా మీరు 4 అరటిపళ్ళు, కొంచెం పానకము నివేదన పెట్టుకుని ఇది పూర్తి చేసుకుంటే కనుక విశేషమైన ఫలితం లభిస్తుంది. మనం వంటకాలకు ఏముంది, మన పద్ధతి ప్రకారం, మన ఇళ్లలో అలవాటు ఉన్న ప్రకారం పండగల్లో ఏం చేసుకుంటామో అదే చేసుకుంటాం, అదే చేస్తాం. ప్రత్యేకంగా చేయవలసింది ఉగాది పండగ రోజున ఉగాది పచ్చడి, శ్రీరామనవమి రోజున పానకము, అంతే. మధ్యలోదంతా మన వీలు వెసులుబాటు. రామాయణ పారాయణ కనుక పెట్టుకుంటే మనం పానకం చేసుకుంటే మంచిది. తప్పకుండా. నమస్తే. నమస్తే.